morning, Sai Krishna. Good morning, Prasad. Good morning, Dashu. Ravi, good morning. Thank you, Sai Banner. Good morning, Aditya. Sajan, good morning. Prasad, thank you. Subhodaya and Harshat. Hi Ganesh, Yatam. Hi Ramakrishna. Thank you, Subbu. ఈరోజు టాపిక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి భారీ ఎత్తు అవినీతికి టీడీపీ పాల్పడితే జగన్మోహన్ రెడ్డిని మాత్రం విమర్శించడానికి ఇష్టపడేటువంటి జనసేన కానీ జనసేన కార్యకర్తలు కానీ జనసేన అధినేత కానీ ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి అంశాన్ని దాని వెనకాతలో ఉన్నటువంటి అంతరార్థాన్ని వివరించేటువంటి ప్రయత్నంలో ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఏ రోజు ఏ వీడియో చేసినా కూడా ఒక సుస్పష్టమైనటువంటి అంశంతో సుస్పష్టమైన క్లారిటీతో మనం వీడియో చేస్తాం. గుడ్ మార్నింగ్ నాగరాజు గారు. గుడ్ మార్నింగ్ అండి. ఐ థింక్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ వ్యూవర్స్ పెరిగారు కాబట్టి అది స్టార్ట్ మై టాపిక్. అయితే వైఎస్ఆర్సీపీ చాలా రోజులుగా జనసేనకి సంబంధించి చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక అభియోగం, వైఎస్ఆర్సీపీని ప్రశ్నించడానికి ముందరకు వచ్చేటువంటి జనసేన కానీ జనసేన కార్యవర్గం కానీ కార్యకర్తలు కానీ టీడీపీ దగ్గరికి వెళ్ళేసరికి గమ్మున ఎందుకు ఉంటారు, టీడీపీని ఎందుకు ప్రశ్నించరు. నేను చాలాసార్లు సుస్పష్టంగా చెప్పా, మరొక్కసారి సవివరంగా వినయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చెప్పడం జరుగుతున్నది. అవినీతికి పాల్పడేటువంటి ఏ పార్టీ అయినా డెమోక్రాటిక్ విలువల్ని కనీసం కూడా గౌరవించకుండా చేసేటువంటి ఏ పార్టీ అయినా అది ప్రజలకి దీర్ఘకాలిక మంచి చెయ్యలేదు. అదే టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఏ పార్టీ అయినా కూడా జనసేన దృష్టిలో చాలా సుస్పష్టమైన క్లారిటీ ఉంటుంది. మాకు ఒక కళ్ళజోడు, ఆ కళ్ళజోడు అవినీతి రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఎందుకు తీసుకురావాలి, అలా తీసుకురాకపోతే జరిగేటువంటి కష్ట నష్టాలు ఏంటి, ఆ అవినీతికి పాల్పడేటువంటి నేతలను ఏ రకంగా చూడాలి, ప్రజలకు ఏ రకంగా చూపించాలనేటువంటి మాకు సుస్పష్టమైనటువంటి విజన్ ఉన్నది. మేము దాంతోనే ఎవరినైనా చూస్తాం. మాకు టీడీపీనో వైఎస్ఆర్సీపీనో ఈ వైషమ్యం ఏ రోజు ఉండదు. ఎవరు ఏ మిస్టేక్ చేస్తుందో దాన్ని అట్లాగే చూస్తాం. నేను కమెంట్స్తో డిస్ట్రాక్ట్ అవుతాను కాబట్టి కమెంట్స్ చూడకుండా ముందు నా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఒక్కొక్క కమెంట్గా ఆన్సర్ చెప్తాను నేను. అయితే పెళ్లి తతంగంలో అరుంధతి నక్షత్రాన్ని చూపెడతారు. కొత్తగా పెళ్ళైనటువంటి వధూవరులకి బయటికి తీసుకెళ్లి అలా అరుంధతి నక్షత్రాన్ని చూపెడతారు. అది ఏ రకంగా అయితే అరుంధతి నక్షత్రాన్ని చూపెడతారో, ఎందుకు చూస్తున్నటువంటి వధూవరులు చాలా మంది కూడా ఎందుకు చూస్తారో తెలియకపోయినా అది శాస్త్రంగా ఏ రకంగా అయితే చూస్తారో అలా ఏదో శాస్త్రానికి ఎలక్షన్ని నిర్వహిస్తున్నట్టు ఉందో తప్ప ఆ అరుంధతి నక్షత్రం ఎందుకు చూడాలో దంపతులు నవదంపతులు అనేటువంటి వివరణ ఏ రకంగా అయితే చాలా మంది ఈరోజు పెళ్లిల్లో తెలియకుండానే చూసేస్తున్నారు. ఆ రకంగా ఓటర్లని మీమాంసలో పెట్టి ఎలక్షన్ అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యాన్ని కూడా తప్పుద్రోవ పట్టించి దాంట్లో గెలవడం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధం అంటే ఏదో ఓట్లు వర్సెస్ అక్కడ పెట్టాల్సినటువంటి కోట్లే అదొక కంపల్సరీ స్ట్రాటజీ అయినట్టు ఏ రకంగా అయితే ప్రజలకు అలవాటు చేస్తున్నారో అది చాలా భయంకరమైన ధోరణి. ఎందుకు అంటే పెద్ద పెద్ద ఈక్వేషన్లు వద్దు, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్లు వద్దు. డబ్బు ఎక్కడ గుమ్మరించినా ఆ నాయకుడిని పొరపాటున టీడీపీనో వైఎస్ఆర్సీపీనో ఏ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేసినా మనకు అవగాహన లేకుండా మనకు మనమే తప్పు చేసినట్టు. ఎట్లాగంటే ప్రసన్న కుమార్ తోట నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రసన్న కుమార్ తోట నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్స్. నేను మాట్లాడేసిన తర్వాత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలాగంటే ఇవాళ ఎమ్మెల్సీ అంటే ఒక విధాన పరిషత్లో ఏదైతే విధానసభలో ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి అంటే ఆ లెజిస్లేచర్లో ఎమ్మెల్సీల యొక్క ఆమోదం కూడా కావాలని ఒక పవిత్రమైనటువంటి ఎమ్మెల్సీ అనేటువంటి పదవిని సృష్టించి రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని అది కూడా పోటాపోటీగా బాహాబాహీగా బలాబలాలు చూపించుకోవడానికే డబ్బులు గుమ్మరించి ఎమ్మెల్సీని గెలిపిస్తున్నారంటే అంటే లెజిస్లేచర్ పట్ల మనకు ఉన్నటువంటి విలువ ఏందనేటువంటిది ఇరు పార్టీల కార్యకర్తలు ఆలోచించుకోవాలా. ఆ ఇరు పార్టీ కార్యకర్తలు ఆంధ్రాలో భాగం కాదా? ఆంధ్రాలో మీ అందరి తలరాత్రులు కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ రాయవా? మరి మీ కులపెచ్చతోనో మీ ఇష్టంతోనో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారైనా ఏమన్నా అవగాహన ఉన్నదా? ఏదన్నా మాట్లాడితే దానికి అర్థం ఉండాలా.
లెజిస్లేటివ్ అసెంబ్లీ మన తలరాతలు మార్చేటువంటి ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి మనం ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆ ఎమ్మెల్యేలని ఆ అసెంబ్లీలో తీర్మానాలు చేయగలిగేటువంటి అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు ఎంచుకోవాలనే దాని మీద అట్లీస్ట్ కామన్గా ఒక థాట్ అని ఉన్నదా? నేను ఒకటే క్లియర్గా చెప్తాను. సాక్షిలోకి ఎందుకు వెళ్తామని చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. మనకు అవకాశం 5 నిమిషాలు ఇచ్చినా 10 నిమిషాలు ఇచ్చినా అక్కడ మనం వాయిస్ అంటూ మనం బలంగా వినిపించే ప్రయత్నం చేయకపోతే, మనం వెళ్లకుండా అక్కడ యాబ్సెంట్ అయితే ఇన్ అవర్ యాబ్సెన్స్ వాళ్ళ వాదన్నే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. అందుకని ఎందుకు వెళ్తున్నారన్న దాని మీద నాకు సుస్పష్టమైన క్లారిటీ ఉన్నది. కార్యకర్తలు దయచేసి అర్థం చేసుకోండి. ఆట వచ్చినోడికి ఓవర్ బిగినింగ్లో అంటే ఫస్ట్ ఓవర్లో బ్యాటింగ్ ఇస్తే ఒక ఆట, లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్ ఇస్తే ఒక ఆట ఆడడు. ఆడు ఎలాగైనా ఒకటి ఆట ఆడతాడు. ఫస్ట్ ఓవర్లో బ్యాటింగ్ ఇస్తే 100 కొడతాడేమో, లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్ ఇస్తే ప్రతి బాల్ 100 కొట్టినట్టు కొడతాడేమో. అందుకే ఆట వచ్చినోడికి ఎంత సమయం ఇచ్చారనేటువంటి దాని సంగతి పక్కన పెట్టండి. మన వాయిస్ అనేటువంటి 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మనం వినిపించి తీరాల. జనసేనకు సంబంధించినటువంటి విషయాన్ని జనాల్లోకి అవకాశం దొరికినప్పుడల్లా తీసుకెళ్లాల్సిందే. అట్లా తీసుకెళ్లకుండా మనం ఏదో ఎలక్షన్ ముందే వచ్చి చేస్తాం, మన మేనిఫెస్టోని అప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్దామంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. నేను చేస్తున్నటువంటి దాని మీద నాకు సుస్పష్టమైన క్లారిటీ ఉంది. నా వైఖరి మీద నాకు ఒక ఆలోచన ఉంది. దయచేసి మీరు మద్దతు తెలిపి కార్యకర్తల కింద నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోనే వాళ్ళు తప్ప సాక్షికి మనం వెళ్ళొద్దు అనేటువంటి దూరంలోకి అయితే రావద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటివి చాలా పవిత్రమైనటువంటి ఎలక్షన్స్. దాంట్లో ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినా అది తప్పే. ఎందుకంటే ప్రసన్న కుమార్ తోట నేను అదే చెప్తున్నాను. ప్రసన్న కుమార్, మన ఆటని మనల్ని ఆడుకోనివ్వరు. అది రాజకీయం ఎందుకైతుంది? నేను మా ఊర్లో సేవ చేసుకుంటూ వెళ్తున్నానంటే ఎందుకు ఒప్పుకుంటారు? ప్రత్యర్థులు మనకి ఎక్కడి నుంచి ఏర్పడతారు? అయ్యో నేను చాలా కష్టపడుతున్నాను నన్ను ఎందుకు విమర్శిస్తారని ఎవరిని అడగగలుగుతాం మనం? అంత స్మూత్గా రాజకీయం ఉండదు ప్రసన్న కుమార్. దయచేసి అది అర్థం చేసుకోండి. మనల్ని స్మూత్గా వెళ్ళిపోనివ్వరు. అక్కడ నాకు 10 నిమిషాలు 15 నిమిషాలు వాయిస్ ఇస్తే ఇంకేదైనా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది ఎవరికన్నా? అలా ఇయ్యరు కదా. అలా ఇచ్చేసి కళ్యాణ్ నువ్వే మాట్లాడేసాను అనరు. అది 1-to-1 ప్రోగ్రామ్ కాదు. డిబేట్లో మనం అవకాశాన్ని సాధ్యమైనంత చూరగొనేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండాలి. అంత స్పాంటినిటీ మన దగ్గర ఉండాలి. మనం మాట్లాడగలమో లేదో అశేష తెలుగు ప్రజానీకానికి తెలిసినప్పుడు మనకు అలా అవకాశం ఉండదు. మనం అక్కడికి వెళ్ళకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? నేను చెప్తున్నాను కదా, నేను ఒక ఆట ఆడుతున్నా, నన్ను ఆడనివ్వండి, నా గేమ్ నన్ను ఆడనివ్వండి, మీ సూచనలు అన్నీ కూడా నేను తీసుకుంటా. బట్ అందరికీ సవివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. బట్ ఐ హ్యావ్ అట్మోస్ట్ క్లారిటీ ఆన్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని మాత్రం గమనించండి. 2, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఏది జరిగినా ఇరుపక్షాలకి ఉన్నటువంటి అతి తెలివితేటలతో వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటల్లో మనం భాగస్వామ్యం కావద్దు. 1కి 10 సార్లు వైఎస్ఆర్సీపీ ప్రజల్లో ముద్రేయాలనుకుంటున్నటువంటి అంశం సామాజిక వర్గాల వారీగా కూడా జనసేనకి కొంతమందిని దూరం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే టీడీపీతో మనం ఉన్నామనేటువంటి సంకేతాలు పంపిస్తుంది. టీడీపీని ప్రశ్నించట్లేదు అనేటువంటి వాదనను వినిపిస్తుంది. ఇవాళ మనం చాలా సుస్పష్టంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి టీడీపీతో పాటు బీజేపీతో పాటు ఇంకో పార్టీతో పాటు మౌలికమైనటువంటి మద్దతు కోరుకుని మనం ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఆ రోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం చాలా సుస్పష్టంగా అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉంటే ఏదెక్కడ ఏం చేయాలనేటువంటి దాని మీద మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకున్నాం తప్ప ఏ రకంగా పడితే ఆ రకంగా వెండి గ్లాసులు పంచిపెట్టో, S7 ఎజ్జులు పంచిపెట్టో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కడపలో ఓడించడం కోసం కోట్లు పారించో ఎవరు ఏ రకమైనటువంటి పరిచర్యలకు దిగినా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్యాయం జరిగింది మాకు కోట్లు పారించారు అంటున్నారు. 2009లో కానీ 2004లో కానీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కానీ లేకపోతే ఇంకే రకమైన ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కోట్లు పారించారో, ఆ రోజు స్థానికంగా బలం లేకపోయినా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలు మీ పార్టీలోకి ఏ రకంగా అయితే ఆకర్షించబడ్డారో ముందు మన కింద నలుపు మనం చూసుకుందామంట. దొందుకు దొందే. ఏ పార్టీ అవినీతి రహితం కాదు, ఏ పార్టీ అవినీతికి దూరం కాదు. మీరు చెప్తున్నటువంటి 2 పార్టీలు కూడా ఇవాళ దాకా ప్రజాధనాన్ని, ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని ఏదో సంతలో పందుల్ని గొడ్డుల్ని కొన్నట్టు కొనుక్కుంటా వచ్చి అదే రాజకీయం అన్నట్టుగా ఏదో స్టాండర్డ్ సెట్ చేసే ప్రయత్నం అయితే ఉందో ఆ స్టాండర్డ్ని పక్కాగా జనసేన పార్టీ ఖచ్చితంగా తిప్పికొడుతుంది. సొమ్ము జనాలకు పంచిపెడితే వాళ్ళకి చేసే సేవ ఉంటుంది. ఆ సొమ్ము సంపాదించుకోవడానికే కదా టైం అంతా సరిపోతుంది. అంటే జనాలను మనం ఏ రకంగా తప్పుద్రోవ పట్టిస్తున్నాం? ఓటుకి 500 రూపాయలు తీసుకునేటువంటి జనం ఉన్నారు కాబట్టి మేము ఇస్తున్నాం అనేటువంటి మీ అహంకార పూరిత మాటలకి సైతం 2019లో సమాధి కట్టి తీరుతాం. ఏ రకంగా అంటే ఇవాళ ఏదైతే కార్యకర్తలు కులం రీత్యానో, మతం రీత్యానో, ప్రాంతం రీత్యానో ఈ ఇరు పార్టీల్ని ఓన్ చేసుకుని
వాళ్ళ కూర్చున్న కొమ్మను వాళ్ళే కోసుకుంటున్నారో ఆ కార్యకర్తలు సైతం మా పార్టీ వైపు తిప్పుకునేటువంటి దమ్ము, ధైర్యం, క్లారిటీ మాకున్నది. మేము చూపెడతాం. అవినీతి రహితంగా ఎలక్షన్లు ఎందుకు జరగవో మేము చూపెడతాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని వేల కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టేసిందండి. ఓట్లకి కోట్లకి ముడిపెట్టి అదేదో స్టాండర్డ్ అన్నట్టుగా ఫిక్స్ చేసినటువంటి సమకాలీనగా రాజకీయ పార్టీ దేనికైనా కూడా సమాధి కట్టి తీరుతాం. అసలు వాళ్ళ కార్యకర్తల కాన్ఫిడెన్స్ చూస్తే నాకు నవ్వొస్తుంది. వాళ్ళు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసే ప్రజా సొమ్ములో మీ సొమ్ము లేదా? మీ ఇంట్లో కట్టే డబ్బులు లేవా? మీరు కట్టే ట్యాక్సులు లేవా? ఆ ఫాల్స్ సుప్రీమసీ కోసం పోగలాడతారు ఇంసామే. ఇంకా బెటర్ లైఫ్ స్టైల్స్ వస్తే, బెటర్ గవర్నెన్స్ కావాలని కోరుకోవడం మానేసి యువత కూడా ఏదో ఒక రకమైన సైకలాజికల్ ఆస్పెక్ట్తో అవినీతి పరమైన పార్టీల్ని, అవినీతి రకంగా ఉండేటువంటి పార్టీల్ని భుజాలు చరుచుకుని రక్తం అంటకుండా రాజకీయం చేస్తావా, రక్తం అంటకుండా రాజు అవుతాడా, అవినీతి రహితమైనటువంటి రాజకీయం ఆదర్శాలైనటువంటి మాటల్లో కానీ చేతల్లో సాధ్యపడుతుందా అని మీరే ఈ వయసుగా రకంగా క్వశ్చన్లు చేస్తూ ఉంటే మరి ఇంకా మూలన కూర్చున్న ముసలోళ్ళు వచ్చి చేస్తారా రాజకీయ ప్రక్షాళన? ప్రయత్నమే చేయడానికి ముందే మీరు డేలా పడిపోయి రాజకీయం అంటే ఇంతే అనేటువంటి ధోరణిలో మీరు వెళ్తాం కాకుండా యావత్ ఆంధ్ర ప్రజల్ని ఆ రకంగా వెళ్ళాలని చెప్పి దిశానిర్దేశం చేసేటువంటి ఏ పార్టీ అయినా సిగ్గుతో తల ఉంచుకోవాలన్నా. అందుకని మరొకసారి సుస్పష్టం క్లారిటీ ఇస్తున్నా, వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ పట్ల మాకు ఏ రకమైనటువంటి సమతి ప్రేమ లేదు, ఏ పార్టీ పట్ల మాకు విముఖత లేదు. మీ విధానాలపై మాత్రమే మా పోరాటం జరుగుతుంది. మేము విధాన పరంగా మాత్రమే మేము విభేదిస్తూ ఉంటాం. మీరు మా పార్టీ ఏదో పార్టీతో కలిసి ఉన్నదని ప్రచారం చేసేటువంటి ఆ తొత్తర నుంచి బయటికి రండి. ఏ పార్టీతో కూడా మాకు ఉండేది విధానపరమైన విభేదం మాత్రమే. ప్రజా సంక్షేమం రీత్యా మాత్రమే ఈ పార్టీతో మేము సన్నిహితంగా ఉన్నామేమో తప్ప మా స్వలబ్ధే చూసుకుంటే మాకు ఇన్ని అగచాట్లు అక్కల్లా, ఇన్ని పాటలు అక్కల్లా, ఇన్ని ఇబ్బందులు అక్కర్లేదన్నటువంటి సంగతి ఇరు పార్టీల కార్యకర్తలు దృష్టిలో పెట్టుకోవాలా. మేము చేసే పోరాటంలో ఆంధ్ర బాగుంటే, మంచి గవర్నెన్స్ వస్తే మీరు ఆ ఫలాలు తినరా, మీరు ఆలోచనలు చేయరా అని అడుగుతున్నా. అందుకు దయచేసి మీరు 300 కోట్లు ఖర్చు పెట్టారు, 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇట్లా జరిగిన తర్వాత అయినా కూడా అవినీతి ఒకళ్ళు మొదలు పెడితే ఇంకొకరు కంటిన్యూ చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి కుంటుపాటు అనేటువంటిది డెమోక్రసీకి వస్తుంది అనేటువంటి అంశాల గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా 300 కోట్లు ఖర్చు పెట్టారని ఏళ్ళలో, ఏం రాజశేఖర టైంలో ఖర్చు పెట్టలేదు నాలో, ఏది జనాలు పిచ్చోళ్ళా, ఏం జనాలు పిచ్చోళ్ళా అని అడుగుతున్నా. అందుకని మీ యొక్క ఉన్మాదం అనేటువంటి ఈ రాజకీయ చర్యలోకి జనసేనని లాగి బురద జల్లే ప్రయత్నాన్ని విరమింపు చేసుకోండి. బురద జల్లి మీరు అలిసిపోతారేమో కానీ మేము నిజాన్ని ప్రజల్లో తీసుకెళ్తానికి మాత్రం మాకు అలుపు రాదు, ఊపు వస్తూనే ఉంటుంది. అందుకని ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఏ రకంగా అవినీతి భూయిష్టంగా ఇరు పార్టీలు ముందరకెళ్ళినాయో ప్రజలంతా కూడా కళ్ళు రెప్పార్పకుండా చూస్తున్నారు. ఏ రకంగా అయితే వాళ్ళకి 500 రూపాయలు ముఖం మీద చెల్లి మనిషి మీదకు 50,000 రూపాయలు అప్పు మిగిల్చారో కూడా సమకాలీన రాజకీయ పార్టీ యొక్క వైఫల్యాన్ని పర్మనెంట్ సొల్యూషన్ దేనికి చూపించకుండా తాత్కాలికంగా రైతు రుణమాఫీ లాంటి అస్త్రాలని ఆశలతో ఆడుకుంటా మీ మేనిఫెస్టోలు ఏ రకంగా అయితే జనాల్ని మభ్య పెడతా వచ్చినాయో అంశం టు అంశం ప్రజల ముందు తీసుకెళ్లే రోజు వస్తుంది. అంశం టు అంశం పర్మనెంట్ సొల్యూషన్లు కాకుండా టెంపరీగా మీరు అలా ఆశల వలయాలను ఏ రకంగా వాళ్ళు చిక్కించారో, జనాలను ఆశల వలయంలో పెట్టారో అన్నిటి గురించి మేము ఎండగట్టే రోజు అతి త్వరలో మీరు చూస్తారు. అందుకు ఇరు పార్టీల కార్యకర్తలు కూడా జనసేనను దుయ్యపట్టడము, మమ్మల్ని దుయ్యపట్టడం మానేసి మేము కోరుకునేటువంటి సంక్షేమంలో, మేము కోరుకునేటువంటి నిజమైన స్వర్ణాంధ్రలో మీ అందరూ యోగక్షేమం కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని, చేసేటువంటి విమర్శలు సద్విమర్శగా ఉండాలనేటువంటి ఆలోచనని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. నౌ ఐ గో టు క్వశ్చన్స్. అన్న, అబ్రహాం లింకన్ గారు లాంటి వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శాలు మనం ఎవరినైనా తీసుకోవచ్చు, దేని నుంచైనా పొందొచ్చు మిత్రమా. స్ఫూర్తి అనేటువంటి దానికి ఏది అనర్హం కాదు. మనం చెట్టు నుంచి పుట్ట నుంచి కూడా స్ఫూర్తి తీసుకోవచ్చు. ఆ స్ఫూర్తిని ఎంత చక్కగా మెయింటైన్ చేస్తాం అనేటువంటి దానిలోనే మన క్యారెక్టర్ కనబడుతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది అంత ఈజీ కాదు. పుట్టుకలతో మహానుభావులు పుట్టరు. క్రమేపీ వాళ్ళ జీవన శైలిలో చెడు విషయాలని, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనని వదిలించుకుంటా ముందరకెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎంతో ఖరీదైన డైమండ్ కూడా దాని చుట్టూ మలినంతోనే పుడుతుంది, దాని చుట్టూ బొగ్గుతోనే పుడుతుంది. దాన్ని రిమూవ్ చేసిన తర్వాత డైమండ్ వస్తుంది. ఆ రిమూవింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఇంపార్టెంట్, కానీ ఇంకా వేరే రకంగా మాత్రం కాదు. వైసీపీ మిమ్మల్ని టార్గెట్ చేశారా? ఎవరు టార్గెట్ చేసినా వచ్చే ఉపయోగం ఉంటుందండి. చిన్నా గారు కూడా మాట చెప్తుంటారా, ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎన్ని జోకులు వేసుకున్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. ఇరు పార్టీల కార్యకర్తలు మా మీద బుర్ర చల్లితే మాకేమైనా వస్తుందా, మాకేమైనా పోతుందా? తెచ్చలైట అంశం అసలు. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అదే చెప్తున్నాను సురేష్ అడ్డాల. ఇట్ మిస్ సంథింగ్. టీచర్స్ 35% రిజర్వేషన్ కోటాలో క్రిస్టియన్స్ ఉంటారు. ఆ ఎడ్జ్ వైసీపీ శ్రీబాబట్ల నేను అదే చెప్తున్నా. మతపరమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నా, కులపరమైన అంశాల గురించి మాట్లాడుకున్నా, మనుషుల్ని విభజించి పాలించు అనేటువంటి అంశం బ్రిటిష్ వాళ్ళతో వెళ్ళిపోయిందేమో అనుకున్నారేమో. పొరపాటును కూడా అట్లా బయటికి పంపే ఉద్దేశం
మన సొంత జాతీయులకే లేదు. అందుకని ఈ రకంగా విభజించి పాలించి ఎవరికాలకు ఒక ఫాల్స్ సుప్రిమసీ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసి వీళ్ళకంటే ఇందులో గొప్ప అనేటువంటి ధోరణిని క్రియేట్ చేసుకుని వాళ్ళలో వాళ్ళే గొడవ పడతా ఉంటే వీళ్ళ ప్రాజెక్టుల రూపంలోనో వీళ్ళ మంత్రివర్గ విస్తరణ రూపంలోనో ఎమ్మెల్సీ ఎలక్షన్ల రూపంలోనో టిక్కెట్ల రూపంలోనో 100 కోట్లు 1000 కోట్లు వీళ్ళ సొంత ఖజానాలో తరలించుకుంటూ ఉంటారు. ప్రజల్ని ఏ రకమైన మీమాంసలో పెట్టి కుల మత ప్రాంత విభేదాలు సృష్టించి స్వలబ్ధి కోసం ప్రజల ఆశల వలయంలో చిక్కించి ఎవరొస్తే ఉద్ధరించేస్తారనేటువంటి దాంట్లో అరచేతిలో వైకుంఠం చూపించేటువంటి ప్రక్రియ జరుగుతుందో పాయింట్ టు పాయింట్ సుస్పష్టంగా గడప గడపకి ప్రతి అక్కకి తల్లికి చెల్లికి తమ్ముడికి తాతకి తండ్రికి అందరికీ తెలియజేస్తుంది జనసేన పార్టీ. మాటలు కాదు చేతల రూపంలో మాట అన్నప్పుడు వికటట్టహాసం చేసేటువంటి ఈ పార్టీ కార్యకర్తలే తలదించుకునే రోజు ఎదురుంటది. వీ విల్ టాక్ ఆన్ దట్ డే. నిన్న మీ గురించి పోస్ట్ పెట్టాక మా అమలాపురం చాలా మంది కాల్ చేశారు వైసీపీ వాళ్ళు, ఏంట్రా భజన అని. వాళ్ళని ఏమని భజన చిన్న జగన్మోహన్ రెడ్డి జై జగన్ జై జై జగన్ అని చెప్పి భజన చేయమని స్వామి మాలలు కూడా వేసుకుంటూ ఉంటారు కదా, రాజశేఖర రెడ్డి గారు మాలలాంటి కూడా వేసుకున్నారు కదా, పాప మాలు చేయమని భజన. పాప ఆ పెద్ద పెద్ద ముద్ర మాటలు చెప్పేటోళ్ళు ఎవరినైనా ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అమలాపురంలో ఎంతమంది ఆకలి లేనటువంటి విధానాలు సృష్టించారో, అమలాపురం జరిగిన విధానం ఏందో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమని చెప్పు. ఒకవేళ లెవలైపోతే నేను చెప్తా అమలాపురం సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టు. పెద్ద పెద్ద మొదల మాటలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడదని అందుకే చెప్తా. పెచ్చ ఉంటే మీ పెచ్చ పైచ్చం రూపానికి వెళ్ళిపోతే మీదో మీరు పెట్టుకోవాలా. కాబట్టి నా దాకానో పార్టీ దాకానో వస్తే అదో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఆధారభూతంగా ఇస్తా. అది మీడియా gambling a lot in reach of people. We must have strong platform to reach our attention to people. Media major role in politics play. నేను ఇప్పుడు ఒకటే అంశం చెప్తానండి. మీడియా ఎవరి తరపున ఉన్నా మీడియా లేని రోజుల్లో రాజకీయం జరగలేదా? మీడియా లేని రోజుల్లో నాయకులు గెలవలేదా? మొబైల్ ఇంటర్నెట్ లేని రోజుల్లో నాయకులు గెలవలేదా? మనకి లేని వాటి గురించి పొరపాటుని కూడా ఆలోచించొద్దని కార్యకర్తలని 100 సార్లు మనం చేసుకుంటున్నాం. మనకి పేపర్ ఉంటే బాగుండు, మనకి మీడియా ఉంటే మన గొంతు ఉంది కదా, మన కాళ్ళు ఉన్నాయి కదా, తిరుగుదాం, ప్రజల్లోకి వెళ్దాం. మీడియా ఒక 100 ప్రోగ్రాంలు కొట్టుకోమనండి, మనం 1000 సార్లు తిరుగుదాం. మీడియాలో 1000 ప్రోగ్రాంలు కొట్టుకోమండి, మనం 10,000 సార్లు తిరుగుదాం. ప్రజల్లోకి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం అని నమ్మకాన్ని చూరగొనడానికి మన దగ్గర ఉన్నటువంటి అంశాలని యూటిలైజ్ చేసుకోండి తప్ప లేని వాటి గురించి లేవు అనేటువంటి ప్రస్తావన దయచేసి వద్దు. రావాల్సిన టైంకి అన్నీ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. రావాల్సిన టైంకి అన్నీ వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేటువంటి దాని మీద కాస్త వెయిట్ చేయండి. లేనటువంటి అంశాల గురించి ప్రస్తావన కాకుండా ఉన్నట్లను ఎట్లా వాడుకుందాం, జనసేన ఐడియాలజీని ప్రజల్లోకి ఎలా ఇంకింపజేద్దాం, ప్రజల సొమ్మును ప్రజలకే ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు స్వసుఖాలకి స్వస్వార్థాలకి ఏ రకంగా వాటిని ఉపయోగిస్తున్నాయి, మందనుకున్నట్టు ప్రజాప్రతినిధులు ఏ రకంగా కొంటున్నాయి, డెమోక్రసీని తొంగలోకి ఏ రకంగా తొక్కుతున్నాయి అనేటువంటి అంశాల మీద మనం ప్రజల్లోకి వెళ్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఛాలెంజ్ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకోలేదు? 21 మంది నిజంగా కూడా ఒక బీఫార్మ్ మీద గెలిచి ఒక పార్టీ కండువా కప్పుకొని గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళినటువంటి తుష్టులు ఎవరినైనా కూడా వాళ్ళు రిజైన్ చేసి మా పార్టీలోకి వచ్చారు, మా ఫోన్ టీడీపీ మీద అమితమైన ప్రేమతో పోయినారు. ఎందుకు బై ఎలక్షన్ పోవట్లా? ఎందుకు ఎలక్షన్? నేనే చెప్తున్నా, ఒకవేళ వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉండి టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ కూడా పెట్టదు. ఇలా గ్యాంబ్లింగ్ గేమ్ ఎంతసేపు కూడా నేను పతివతని చూపించుకునేటువంటి దూరంలో ఉంటుంది తప్ప ఎక్కడా కూడా వీళ్ళు ప్రజాభూయిష్టమైన ఆలోచనలు చేయరు. వాళ్ళ ఇండివిజువల్ లేని క్రెడిబిలిటీస్ ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నంలోనే సమయం వృధా అవుతుంది తప్ప ఏ అసెంబ్లీ సెషన్ తిన్నంగా నడిచింది చెప్పండి? మీరు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు జరిగిన ఏ అసెంబ్లీ సెషన్ గట్టిగా నడిచింది? నేను అదే అన్నా, సరైనటువంటి ఇంత పెద్ద పెద్ద భవంతులు, ఇంత సెంట్రల్ ఏసీలు లేనప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఇంకా ఎక్కువ ప్రజలకు మంచి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద కాస్ట్లీ ఏసీలు, ఎయిర్ కండిషన్ రూమ్లు, 16 లక్షల రూపాయలు ప్రతిరోజుకి ఖర్చు పెట్టుకుని సుమారు ఏదైతే అసెంబ్లీ నడుపుకున్నామో ప్రజా సమస్యలకు సంబంధించి డిస్కషన్ పడండ్రా అంటే నువ్వు 420 అంటే నువ్వు 420 అని, నీ మీద 25 స్టేలు లేవా అని, నీ మీద నువ్వు జైలుకి వెళ్తే 6093 నీ రోల్ నెంబర్ లాగా జైలు నెంబర్ కాదా అని ఇవి మాట్లాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్తారు. వెనకాతలు ఉన్న మళ్ళీ ఎమ్మెల్యేలు ఏకంగా బల్ల మీద తెక్కడేస్తూ ఉంటారు. అంటే అసలు ఇది అత్యద్భుతమైన కౌంటర్ వేసినట్టు వెళ్ళింది అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీలో లెజిస్లేచర్లు చేయడానికి. పాపం అవి కూడా తెలియని వాళ్ళని ఆ స్థాన బలం చేత అక్కడ ఉండే కుల బలం చేత వాళ్ళకి బీ ఫార్ములు ఇచ్చి వాళ్ళని డబ్బులు ఎక్కడో చోట 2 రూపాయలు వడ్డీకి తెచ్చుకుని జనాన్ని మందరం కొన్నట్టు కొనమని వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి హాయిగా రిలాక్స్ అవుతారు. వైట్ అండ్ వైట్లు వేసుకుంటారు, కాళ్ళ మీద లైట్లు పెట్టుకుంటారు, ఇలా గన్మేళ్ళు ఉంటారు, ఇలా గుడికి వెళ్తే మనకంటే ముందర వెళ్ళిపోతారు, ఇలా ట్రాఫిక్లో మళ్ళా ఆగరు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఇచ్చి సిగ్గు లేకుండా ఇంకా మన ఫేస్బుక్లోకి వచ్చి మా జగన్ అంటావా, మా చంద్రబాబు నాయుడు అంటావా అంటే మీరు కాదరా రాష్ట్రాన్ని అట్లా చేసింది? మీలాంటి వాళ్ళ వల్ల కాదా? మీలాంటి యువతరం వల్ల కాదా? మీకు ఎక్కడ పొరపాటున ఆలోచన ఉండదా?
నేనేమన్నానంటే ఐడియలిస్టిక్ గవర్నెన్స్ కోరుకోవట్లా, ఉన్నట్లో బెస్ట్ గవర్నెన్స్ కోసం ప్రయత్నిద్దాం అంటున్నా. అది కూడా అభూతేనా? నేను మాట్లాడుతున్న తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా అర్థం కావట్లేదా? ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది మీకు? ఏ భాషలో చెప్తే? పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి గవర్నెన్స్లోకి వస్తే జరిగే మంచిలో మీరు భాగస్వాములు కారా? మీకు వద్దా? మీకు ఏ రకంగా నాశనం అయిపోయినా, మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మనపురాల చుట్టూ గోల్డ్ లోన్ కోసం తిరిగినా, మీ నాన్నగారు 10 రూపాయలు వడ్డీకి వడ్డీలు తీసుకుని మిమ్మల్ని చదివించినా, మీ వెనకాతలు ఉండే కులం తోకలు రీత్యా మీరు నాశనం అయిపోయినా కూడా మీ కొలపాడే రూలింగ్లో ఉండాలి. ఈ మత పెచ్చ నుంచి బయటకు వచ్చి అప్పుడు జనసేన కార్యకర్తలు విమర్శిస్తే అర్థంగా ఉంటుంది. అదే చెప్తున్నాను శ్రీకాంత్, అలాంటి కామెడీ షోలు ఇకపై ఉండవు. 2019 కల్లా అసెంబ్లీ లాగా నడుపుతాం. విల్ సీ ద బెస్ట్, విల్ ట్రై టు గెట్ ద బెస్ట్. Any more questions? నేను చెప్తున్నా, పేపర్లు ఛానళ్ళు అనేటువంటి పర్మనెంట్ కాదు. పేపర్లు ఛానళ్ళు తెలంగాణ రావడాన్ని ఆపినాయా? పేపర్లు ఛానళ్ళు కేసీఆర్ సీఎం అవడాన్ని ఆపినాయా? పేపర్లు ఛానళ్ళు కేటీఆర్ మంత్రి అవడాన్ని ఆపినాయా? సమర్థతా భూయిష్టంగా పనిచేయండి. ప్రజల న్యాయ నిర్ణేతలు మీడియా కాదు. ప్రజల న్యాయ నిర్ణేతలు 100 సార్లు బురద జల్లనివ్వండి. మనం ఆ 101వ కూడా మన గురించి ఆలోచింపజేసే స్టేజ్కి వెళ్దాం. విమర్శ మన గురించి 100 మంది చేయనివ్వండి. 101వ ఓడి కానించి 1000 మంది దాకా మన గురించి పాజిటివ్గా ఆలోచించే స్టేజ్కి వెళ్దాం. ప్రతిరోజు కృషి ఫలితంగా వచ్చేటువంటిదే విజయం. అందుకని మనం ఈ పట్టించుకోకల్లా. మీడియా ముఖంగా 50 ప్రోగ్రాంలు కొడతానో 100 ప్రోగ్రాంలు కొడతానో మనకు క్రెడిబిలిటీ ఏం దెబ్బతింది. కానీ కార్యకర్తల స్థాయి నుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. మరేం పర్లా 24 నెలలని కూడా ఒక తపస్సులాగా ఒక డిసిప్లిన్తో పనిచేసుకుంటూ పోండి. 100% మనం అనుకున్న బెస్ట్ రిజల్ట్స్. అనుకున్నటువంటి మనిషి టాప్ మోస్ట్ గవర్నెన్స్లో ఉంటాడు. కింగ్ మేకర్ అవుతాడు, కింగ్ అవుతాడో ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఎలక్షన్ టైం వచ్చినప్పుడు పూర్తి స్థాయి ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం ప్రజా సమస్యలను అనుకున్నటువంటి నిబద్ధత, పార్టీ రూలింగ్లోకి వస్తే ప్రజలు జరిగేటువంటి మంచి, దాని గురించి మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. 24వ తారీఖు సినిమా అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత నుంచి మరింత స్ట్రిక్ట్ యాక్షన్స్లోకి మనం రావడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి పార్టీకి సంబంధించిన విస్తరణ కానించి కళ్యాణ్ గారు ఆల్రెడీ మనకి మీడియా ముఖంగా చెప్పారు. కాబట్టి అన్నీ జరగాల్సిన టైం జరుగుతాయి. ఉడత మన స్థాయిని ఒక ఉడత స్థాయిలో చేద్దాం. సింహం మన స్థాయికి ఒక సింహం స్థాయిలో వేటాడదాం. మనం చేసే ఏ పనైనా మన సమర్థత తగ్గట్టుగా పార్టీ కోసం పనిచేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకి మీడియా లేదు, మనకి పేపర్ లేదు, మనకి ఇవి లేవు అవి లేవు, పార్టీ క్యాడర్ నిర్మాణం జరగల. కారణాలు వద్దు. ఉన్న వాటితో ఏం మ్యాక్సిమైజ్ చేయగలుగుతారో ఆ మ్యాక్సిమైజేషన్ మీద ఫోకస్ పెట్టమని కార్యకర్తలు మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎమ్మెల్యే ఎలక్షన్లో వీళ్ళ అవనిచ్చేశారంటే వాళ్ళ అవనిచ్చేశారంటే వాళ్ళ అవనిచ్చేశారంటే వీళ్ళ అవనిచ్చేశారని ఆ గేమ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదని వీళ్ళ దిక్కుమాలిన మైండ్ గేమ్ రాజకీయాలు అయితే చాలా చూసినాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అభియోగ భూయిష్టంగా ఏ రోజు ప్రశ్నించరు, ఆధార భూయిష్టంగా ప్రశ్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అవినీతిని ఏ రకంగా అయితే ఎండగట్టారో సమయానుకూలంగా టీడీపీ చేసేటువంటి విషయాల మీద కూడా సుస్పష్టమైన వైఖరిలో స్పందిస్తారు. అది గమనించండి. కార్యకర్తలు డేడా పడద్దు. ప్రత్యర్థుల మైండ్ గేమ్లో పొరపాటును కూడా చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ పార్టీలోనే ఉంటారు ఎగనెస్ట్. ఇప్పుడు చిన్న జనసేనలో మీకు కొంతమంది ఎందుకు ఎగనెస్ట్? జనసేనలో అంటే అలాగా జనసేన ఏమైనా కార్యవర్గాన్ని ప్రకటించిందా? జనసేన ఉన్న పదవులు ఇచ్చిందా? ఇచ్చిన వాళ్ళతో కూడా ఇప్పుడు ఇద్దరు ఆలోచనలు ఒకలా కలవవచ్చు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మనం వాళ్ళందరినీ పట్టించుకుంటే రాజకీయం చేయలేము బ్రదర్. అవన్నీ మనకి యూజ్లెస్ టాపిక్స్. ఇప్పుడే లైవ్కి వచ్చా, సబ్జెక్ట్ దేని గురించి అర్థం కాలేదు, వీడియో అప్లోడ్ అవుతూ చూస్తా అన్నా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి పవన్ మాట్లాడుతున్నాం. మనం ఒకరినొకరు విమర్శలు చేసుకుంటా ఆ విమర్శలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అనేటువంటి విధానంలో ఏదైతే వాళ్ళ పుకార్లు షికార్లు కొట్టిస్తా ఉన్నారో, వీళ్ళ ఆలోచన ఎంతసేపు కూడా వీళ్ళ అవినీతుల గురించి మాట్లాడుకుంటా మధ్యలో ప్రశ్నిస్తానన్నటువంటి వ్యక్తి వీళ్ళు చేసే ప్రతి అభియోగాన్ని దృష్టిలో పెట్టుకున్నది ఒక రెఫరెండం కింద తీసుకుని, అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకున్నటువంటి బురదకి సంబంధించి ఈ బురద బాగా వేస్తాం, ఈ బురద తక్కువ వేస్తామని దాని ఒక రెఫరెండం కింద మధ్యలో రెఫరీ కింద మనం కూర్చుంటే ఆటలో వాళ్ళ ఆటగాళ్ళంట, మనం ఏమో మధ్యలో రెఫరీ అంట. అందుకని వాళ్ళ అతి తెలివితేటలో ఇరు పార్టీలకు సంబంధించిన అతి తెలివితేటలని ఎండగొట్టేటువంటి ప్రయత్నంలో ఈ వీడియో చేయడం జరిగింది బ్రదర్. మీరు మధ్యలో వచ్చారని చెప్పారు కాబట్టి. స్పెషల్ ప్యాకేజ్ చట్టబద్ధత దీని గురించి మాట్లాడన్నా. స్పెషల్ ప్యాకేజ్ చట్టబద్ధత వస్తే నిజంగా వాళ్ళు చెప్పిన 2,32,000 కోట్ల రూపాయలు ఫేజ్ వైజ్ స్టేజ్ వైజ్ ఆంధ్ర రాష్ట్రానికి చేరితే, ఇండస్ట్రీస్ వస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సెప్షనల్ ఇన్సెంటివ్స్ ద్వారా మంచి మంచి సంస్థలకు నెలకొల్పితే, యువతకు అవకాశాలు దొరికితే, మనం మంచి పొజిషన్లో ఉంటే జనసేన పార్టీ స్పెషల్ స్టేటస్ మాత్రమే కావాలని పట్టుకుని కూర్చుని ఉండదు. మనకు కావాల్సినటువంటిది చట్టబద్ధత అనేటువంటిది కూడా మళ్ళీ పేపర్ మీద చేస్తున్నారు.
వీళ్ళ ఆటలు ఎంతసేపు A4 షీట్ ఒక పేపర్ మీద కన్ఫైన్ అయి ఉంటున్నాయి. వీళ్ళ ప్రకటనలు పేపర్భూతంగా ఉంటున్నాయి, వీళ్ళ పనులు పేపర్భూతంగా ఉంటున్నాయి. ప్రజా సంక్షేమం రీత్యా ప్రజల్లోకి వెళ్ళి అడిగితే ఏది ఎక్కడ అమలు జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లా. అసలు పాలక వర్గం కూడా ఇప్పటిదాకా పారదర్శకత కొన్ని విషయాల్లో అయితే కొన్ని విషయాల్లో కూడా ఎందుకు పాటించట్లేదు అనేటువంటిదే ప్రజల యొక్క బాధ. అదే వాళ్ళ మనోగతం. స్పెషల్ ప్యాకేజీకి నిజంగా మేధావులు చెప్పినటువంటి విధానంలో చట్టబద్ధత వస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చి క్షమాపణ చెప్పి మేము ఏదో ఆ రోజు తొత్తరలో మేము చెప్పాం, ఈ రోజు దాన్ని రిప్లేస్ చేస్తా, ఇంత చక్కటి చట్టబద్ధతతో మీ రాష్ట్రానికి చేయూతనివ్వడానికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చామని చెప్తే ఆ రోజు ఖచ్చితంగా పార్టీ పునఃపరిశీలించుకుంటుంది. అలాంటి ముచ్చటైతే వీళ్ళు చేయరు. వీళ్ళ దగ్గర అంత సమర్థత లేదు. స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి ఇలా ప్రకటించిన చట్టబద్ధత ఎంత చక్కగా అమలు అవుతుందో 3 నుంచి 4 నెలలు వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మనం ఏది పోస్ట్ పోన్ చేసుకోవాలా. ఎవరో పెద్ద పోటుగాలు మాట్లాడుతూ ఉన్నారంట, మార్చిలో పెడతానన్నటువంటి స్పెషల్ స్టేటస్ డ్రైవ్ అనేటువంటిది వైజాగ్లో ఎందుకు విరమణ చేసుకున్నారు అంటే వాళ్ళకి అప్పుడు కాలేజెస్ అనేటువంటి సంగతి, పిల్లలకి ఎగ్జామ్స్ అనేటువంటి సంగతి ఆ విషయంలో గుర్తొచ్చింది. మీకు కాటన్ రైడ్ ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలుసా అని పాపం ఏదో అతి మేధావుల కింద ఏదో ప్రశ్న అనుకుంటారు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమా రిలీజ్ చేస్తే సమయం ఉన్నప్పుడు థియేటర్కి వెళ్తారు. పవన్ కళ్యాణ్ లాంటి మనిషి ఏదన్నా ఉద్యమానికి పిలుపునిస్తే పనులు మానకుండా రోడ్ల మీదకి వస్తారు. ప్రజా జీవితం స్తంభించేటువంటి అవకాశం ఉంటుంది. అల్లర్లు చోటు చేసుకుంటే ప్రజలకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 1000 సార్లు ఆలోచించుకున్నా ప్రకటించిన తారీఖులు వెనక్కి వెళ్ళినా వచ్చే నష్టం అయితే ఏం లేదు. కానీ సోదరులారా, అందుకే అలాంటి ముదర మాటలు అలాంటి మాటలు చూస్తకుండా పోతారు. ఎక్కడి నుంచి వస్తారని దిక్కుమాల కోసం నాకైతే అర్థం కాదు. ఒక సినిమాని ఒక ఉద్యమాన్ని ముడిపెట్టి చేసేటువంటి దిక్కుమాల మానసిక స్థితి మీకే ఉన్నదేమో నాకైతే తెలియదు. కానీ ఒక ఉద్యమం అనేటువంటిది ప్రజల్ని ఇన్వాల్వ్ చేసుకుని వెళ్ళేది, ఒక సినిమా అనేటువంటిది ప్రజల్ని ఆహ్లాదపరచడానికి చేసేది. అందుకని ఎదగండి, కొంచెం ట్రై టు డెవలప్. దాని క్వశ్చన్ బీజేపీ గురించి ఇంకా మీరు మాట్లాడుతున్నారు శ్రీ గారు. బీజేపీ ఎప్పుడు అయిపోయిన గతం కాంగ్రెస్ లాగా దాని గురించి మనం మాట్లాడడం కూడా ఏమి లేవు. మొన్న వచ్చిన సీట్లు కూడా పోరా, పాటలు కూడా రావు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏం వేస్ట్ అంతే. చిన్న అదే చెప్తున్నా, సమయం వచ్చినప్పుడు పక్కా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా, ఖచ్చితంగా కలిసి తీరుతా అంటున్నా. అందుకు నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఏడుపులు తగ్గుతాయి అనుకుంటే కొత్త ఏడుపులు మొదలవుతూనే ఉంటాయి. ఏడ్సేవాళ్ళ స్థాయి అయింది, వాళ్ళ పార్టీకి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏందన్నది ఇంపార్టెంట్ అవుతుంది. ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా, ఎవరు నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్నారని ప్రజలకు అయితే పార్టీ అభిమానులకైతే ఒక ఆల్రెడీ రిజిస్టర్ అన్న ఆస్పెక్ట్. నేను వెళ్ళే దారిలో నన్ను ఇమిటేట్ చేసేటువంటి వ్యక్తులు రావాలేమో కానీ నేను ఎవరిని ఇమిటేట్ చేయను, క్రిటిసైజ్ చేయను. అలాంటి వాటికి విమర్శలు కూడా నేను స్పందించేటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి చాలా కాలం అయినది. ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ మై ఎనర్జీస్ టు టాక్ ఆన్ దెమ్. లెట్ మీ వర్క్ ఫర్ పార్టీ ఇన్ మై ఓన్ స్టైల్. ఐఎమ్ వర్కింగ్. Once I get a clear indication from party, I'll work according to the policies of the party. వాటి గురించి మాట్లాడదాం, ఈ ఓరకొక్కల గురించి మనకిందిగా. సో హోప్ ఆల్ ద పాయింట్స్ ఆర్ కన్వేడ్. మరొకసారి సమ్మరీ ఆఫ్ ద సెషన్ ఇస్, మనం ఎక్కడ ఏ మైండ్ గేమ్లోకి భాగంగా వెళ్ళొద్దు. కొంతమంది కార్తలు నిజమే కదా, పవన్ కళ్యాణ్ గారు టీడీపీని ప్రశ్నించట్లే కదా, సమయానుకూలంగా ప్రశ్న జరుగుతుంది. 2014కి ముందు రాజశేఖర రెడ్డి గారు చేసిన అవినీతి గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? ఎలక్షన్ భూయిష్టంగా వచ్చి ఎందుకు మాట్లాడారనేటువంటి ఆలోచన చేసుకోండి. ఊరికనే పనిగట్టుకుని కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కార్నర్ చేయాల. ఆ రోజు ప్రజలు తప్పు నిర్ణయం తీసుకుంటారేమో అన్న సమయంలో మనం తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయడం. అది గుర్తుపెట్టుకుని సమయానుకూలంగా జనసేన తన అట్మోస్ట్ క్లారిటీ, అవినీతిపై తన యొక్క ఆలోచనని, ప్రజాభూయిష్టమైనటువంటి ప్రజా పరిపాలన మీద తనకు ఉండేటువంటి ఆసక్తిని కనబరుస్తుందని, కార్యకర్తలు ఎవరో ఈ మధ్యలో ఉన్నటువంటి దిక్కుమాలిన మైండ్ గేమ్స్కి మీరు లోన్ అయ్యి ఎక్కడా డేలా పడద్దని, మనం కాలర్ ఎగరేసుకునేటువంటి క్యారెక్టర్ నేతకి అనుచరుల కింద అభిమానుల కింద ఉన్నాం. అందుకని క్యారెక్టర్ కాలకుండే డెఫినేషన్ అలాగైతే ఉండొచ్చేమో కానీ ప్రజాధనం ప్రజలకి ఖర్చు పెట్టడం అనేటువంటి ప్రమాణాన్ని ఆత్మసాక్షిగా చేసుకుని రాజకీయాల్లోకి వస్తాం. అదే ప్రజల సొమ్ముని మన ఆకాంక్ష కోసం, మన కోరికల కోసం, మన స్వార్థాల కోసం, మన అప్పులు తీర్చుకోవడం కోసం ఎప్పుడైతే మనం నొక్కేస్తామో అదే పెద్ద డిఫాల్ట్. అందుకని అలాంటి డిఫాల్టర్స్ గురించి మీరు ఎవరో డేలా పడాల్సిన అవసరంలా, అలాంటి మైండ్ గేమ్ మీరు వదలాల్సిన అవసరంలా. మన పార్టీకి సుస్పష్టమైన క్లారిటీ ఉంది. అవినీతి రహిత పరిపాలన ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగా ప్రాణాల పణంగా పెట్టి కూడా ప్రజల తరపునట్టు పనిచేయగలిగేటువంటి సమర్థత, సత్తు అన్నటువంటి కార్యకర్తల బలం మన పార్టీ బలం. కార్యకర్తల స్టాండ్ మన స్టాండ్. ఇప్పటికీ ఇంటర్మీడియట్ ఫీజు కట్టాలంటే 20,000 రూపాయలు ఎక్కడో చోట నుంచి అప్పులు తీసుకొచ్చి కాలేజీ యాజమాన్యాన్ని 2 పట్ల కింద కడతాం సార్, 3 పట్ల కింద కడతామని చెప్పి అడిగేటువంటి తల్లిదండ్రులు ఉన్నారంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితికి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు కాదా కారణం? ఏదో ఓట్లేయడానికి వెళ్ళినప్పుడు 500 1000 ఇచ్చి ప్రజల్ని ప్రలోభపెట్టి ఇవాళకి కూడా ప్రజా సంక్షేమాన్ని తొంగలోకి దొక్కి
ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పట్టుమని కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి కనపడకపోగా వీళ్ళు చేసేటువంటి ఆలోచన ఏంటంటే ప్రజలందరూ గమనించుకుంటున్నారు. జనసేన ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. జనసేన కార్యవర్గ విస్తరణ త్వరలో జరుగుతుంది. పార్టీకి సంబంధించి మనం ఊహిస్తున్నటువంటి ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి అవుటర్ స్ట్రక్చర్ నిర్మాణం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే కార్యకర్తలు ఎవరు డీలా పడద్దు. ఆల్ ది బెస్ట్. మన జనసేన ముసుగులో ఉన్న కోట్ల గురించి చెప్పన్నా, ఎలా ఎదుర్కోవాలి, మనం వెనకుండా మనపై బురద జల్లుతున్న వారి గురించి చెప్పన్నా. ఇందులో సబ్జెక్ట్ ఏం లేదు రవిప్రకాష్ గారు. పని చేయమంటే అయిపోతుంది కదా. పని మంతులు ఎవరో, పనికిమాలిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి పని అప్పగిస్తే చాలంటాను నేను. ఫిల్టరింగ్ ఈజ్ నో వండర్. అదే సబ్జెక్ట్ ఏం కాదు. పార్టీ కోసం పనిచేయమని, పార్టీ ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్తే చాలు. వాళ్ళు ఎంత తీవ్రంగా తీసుకెళ్తారన్న దాని మీద వాళ్ళకు ఉండే చిత్తశుద్ధి, పార్టీ పట్ల వాళ్ళకు ఉండేటువంటి విధానం. ఎప్పుడైతే ఒకటి కష్టపడతా ఉంటాడో తోటి కష్టపడేవని చూసి విమర్శించడం గుర్తుపెట్టుకోండి. ఒడ్డును కూర్చున్న వాడే ఈడి పడవను ఎలా నడపాలి అలా నడపాలని సూచనలు ఇస్తాడు. పడవ నడిపోడు తెలుసు, తెడ్డేసేటప్పుడు ఏమేమి లాగుతాయో, ఏమేమి ఇబ్బందులు ఉంటాయో. ఒడ్డును కూర్చుని విమర్శలు చేసి ఎదవల గురించి మనం ప్రయాణం చేస్తా పడవ నిర్మాణం దిశగా మనం అలలు తాకిండి తట్టుకున్న వాళ్ళం వాళ్ళ గురించి పట్టించుకునేది ఏముంటుందండి? ఇట్స్ యూజ్లెస్. జగన్ ఎన్సీబీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా సేవ చేస్తారు. పవన్ గారి దగ్గర డబ్బులు లేవు, ఎలా చేస్తారని అడిగారు. సూర్య శంకర డబ్బులు ఉంటే సేవ చేస్తారనుకునేటువంటి అమాయకులు పాపం ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం వల్ల మన పరిస్థితులు మన తలరాత్రులు తగలడ్డాయేమో. డబ్బులు ఉండి గడిచినటువంటి 30 సంవత్సరాల్లో 3 దశాబ్దాల్లో వీళ్ళు చేసిన సేవ ఏంటో ఒక 1, 2, 3, 4, 10 పాయింట్స్ రాయమని చెప్పు. 10 అక్షరాలు రాయమని చెప్పు. 10 రాయమను. 10 రాసి 10 అంశాలని కూడా టీడీపీ 2 సార్లు పరిపాలన ఉన్నప్పుడు, కాంగ్రెస్ 2 సార్లు పరిపాలనలోకి వచ్చినప్పుడు వీళ్ళు చేసిన అద్భుతమైనటువంటి సవరణలు ఏంటో, వీళ్ళు చేసిన అద్భుతమైనటువంటి చట్టాలు ఏందో, ప్రజా ప్రయోజనాల రీత్యా చేసినటువంటి కార్యక్రమాలు ఏందో, సామాన్య సగటు మానవుడికి వీళ్ళ ద్వారా జరిగిన లబ్ధి ఏంటో 1 to 10 రాసి నాకు ఒకసారి పంపించమని చెప్పి. సో hope you understood like my intention of keeping this video. Any more questions? Any more questions? లైవ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది మిత్రులు మెసేజ్ పెడుతున్నారు. అనే నా ఫ్రెండ్, నేను అదే చెప్తున్నానండి, డబ్బులతో సేవ చేయగలిగేటట్టయితే డబ్బులతో వీళ్ళు రాజకీయం చేస్తున్నాను అనుకుని ఒక రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రమోట్ చేస్తున్నారు. డబ్బులతో సేవ చేయగలిగేటట్టయితే ఇలా రాజకీయాల్లో చుక్కల మీద ఒకరు పోటీ పడతా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అధికారం కుర్చీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈ గ్యాప్లో ప్రజా సంక్షేమం ఎక్కడి నుంచి ఉంది? వీళ్ళు అనౌన్స్ చేస్తున్న పథకాలు ఎంత గొప్పగా అమలు జరుగుతున్నాయనేటువంటిది ఆధారభూతంగా నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి మేనిఫెస్టో వర్సెస్ అచీవ్మెంట్ గురించి సుస్పష్టంగా చెప్పేటువంటి పార్టీ జనసేన పార్టీ. అది చెప్పి ప్రజల దగ్గర నుంచి వాళ్ళ మన్ననలు పొంది ప్రజా సంక్షేమం రీత్యా ప్రజలు కోరుకునే గవర్నెన్స్ని ఇచ్చి తీరుతాం, తెచ్చి తీరుతాం. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి యూత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఇంకా సినిమా మూడ్లోనే ఉంటారు. వాళ్ళు సినిమా మూడ్లో ఉన్నా మనకు వచ్చే నష్టం ఏం లేదు బ్రదర్. వాళ్ళు ఎలక్షన్ రోజు వచ్చి ఈ చూపుడు వేలుని అభిమానులతో ఇంకో 10 మంది అభిమానులతో ఈ చూపుడు వేలుతో చెప్పిన చోట వాళ్ళు ఓటేస్తే చాలు. మన జనసేన పార్టీ ఎంబ్లంని వాళ్ళ ప్రజల్లో తీసుకెళ్తే చాలు. వాళ్ళ మూడ్లని, వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. అభిమానులు, సినిమా పరంగా ఉన్న అభిమానులు కూడా సినిమాలు చూడండి, ఎంకరేజ్ చేయండి. కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సినిమాలు దూరం అవుతారంటే నాకు అన్నింటికంటే బాధగా ఉంటుంది. బట్ ఆయన వచ్చిన భూమి మీదకి వచ్చినటువంటి కారణం నా దృష్టిలో అది కాదు. కాబట్టి ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉండడమే ఆయన ఒక రాజకీయ అరంగేట్రని నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను. అన్నయ్య, నా ఫ్రెండ్ నన్ను ఒకటి అడిగాడు, సిబిఎన్ దే కేమ్ టు సర్వ్ అండ్ మేడ్ మనీ. They didn't came to serve also. Amarnath Raidu, you have to understand, their intentions are not clear from day one. Their intentions are always power-centric. And they define it as political-centric. Politics is not a wrong thing. Politics is always a right thing. Unfortunately, things have been moved out of circle and they have been misutilized by those selfish people, self-centric people, and eventually which resulted in our party to form and to work towards people's welfare and people-centric politics. నా ఫ్రెండ్ చాలామంది నన్ను అడిగారు, అన్నకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్ళడం లేదు అని. ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్ళకపోతే ఫాలో చేయొచ్చు కదా, ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్ళకపోతే ఫాలో ఆప్షన్ ఉంటుంది అనుకుంటా కదా అని నేను వాటి మీద మైండ్ పెట్టలేనండి. అంటే ప్రమోట్ చేసుకుని ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలా, ఇంతమంది ఫ్యాన్స్ ఉండాలని ఐ డోంట్ ఇన్వెస్ట్ మై టైమ్ ఆన్ ఇట్. ఎంతమంది ఉంటే ఉపయోగం ఏంది? పని చేసేటోళ్ళు 10 మంది ఉన్నా చాలు. 1,00,000 మంది ఉండా, 10 లక్షల మంది ఉన్నా వచ్చేది ఏముంటుంది? మనం అంత పని చేస్తాం అనుకోండి, లక్షల మంది చూస్తారు కదా, ఎవరు కాదు రేపు పని చూస్తారు కదా. నేను అట్లా ప్రమోషన్ నా టీంకి కూడా చెప్తా, మన పేజ్కి ఎన్ని లైక్లు వస్తాయండి, 5,000 10,000 ఉంటే చాలా సరిపోదా? నా స్థాయికి అది పని చేసుకుంటా పోతా ఉంటే ఎక్కడో ప్రయాణంలో 1,00,000 మంది కలుస్తారు. దానికోసం ప్రత్యేకంగా టైం తీయక్కర్లేదు అంటుంటా.
రాజ్యసభ శాసన మండళ్ళు రద్దు చేయాలి, ప్రజలకు సంబంధం లేకుండా ఎవరు అసెంబ్లీ పార్లమెంట్లోకి ఎంటర్ కాకూడదు. రాజ్యసభ శాసన మండళ్ళు పెట్టినటువంటి ఉద్దేశం వేరు రవణ. యాక్చువల్గా వాటిని రద్దు చేయక్కల్లా. ప్రజల్లో ఆలోచన స్ఫూరితంగా రాజ్యసభ లాంటి ఒక అప్పర్ హౌస్కి వెళ్తే అక్కడ మనం పార్లమెంట్లో చేసేటువంటి ఎన్నో బిల్లులకు సంబంధించి ఏ రకమైన చర్చ జరుగుతుంది పెద్దల సభలో, అక్కడ ఎలాంటి వాళ్ళు కూర్చోబెట్టాలి అనేటువంటి ఆలోచన చేయకపోగా మన కర్మ ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఐ థింక్ ఎక్కడ మా ఊరి నుంచి ఇంకా రకరకాల వాళ్ళు అంటే ఏం చెప్తాం, ఇంకేం మాట్లాడతాం మనం. వీళ్ళంతా ఎంపీల కింద అక్కడికి వెళ్ళి చేసేది ఏంటంటే ఎంపీ స్టేటస్ని ఎంజాయ్ చేయడం, ఎంపీ ఫండ్స్ని దుర్వినియోగం చేయడం, లేకపోతే రాజ్యసభ మెంబర్స్ కింద అక్కడికి వెళ్తాం, ఆ రాజ్యసభ స్టేటస్ని వీళ్ళు దుర్వినియోగం చేయడం తప్ప వీళ్ళు గడిచిపోయిన 5 సంవత్సరాలు కూడా వీళ్ళు ఏం చేయరన్నా. అది ప్రజల్లోకి తీసుకెళ్లాలి తప్ప ఆ సభలు రద్దు చేయకూడదు. రాజ్యాంగం పట్ల పూర్తి స్థాయి గౌరవం నాకు ఉందన్న. రాజ్యాంగంలో చేసినటువంటి ఏ సూచన అయినా ప్రజా సంక్షేమం రీత్యా చేశారు, దాన్ని ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారు తప్ప అది మనం రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి అవసరం లేదు. ఎమ్మెల్సీలు అవసరమే, రాజ్యసభ అవసరమే. ఇవన్నీ సరిగ్గా ఫంక్షన్ చేయాలా, సరైన వ్యక్తులతో వాటిని నింపాలనే దిశగా మనం ఆలోచన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సాధ్యమైనంత మంది షేర్ చేయండి శ్రీకాంత్, అందుకంటే నేనేం చెప్పగలుగుతాను. నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నా, నాకున్న ప్లాట్ఫామ్ నేను యూటిలైజ్ చేసుకుంటున్నా. నేను మాట్లాడుతున్న మంచి అనుకో, చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది, లక్షల మందికి చేరుతుంది. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, దాని మీద ప్రత్యేకంగా సమయం అయితే వెచ్చించక్కర్లేదు. లోక్సత్తా జేపీ గారితో పవన్ కళ్యాణ్ గారి కలయిక బాగుంటుందని అనుకుంటున్నా బ్రో. ఇద్దరు ఆలోచనలు ఒకటే కదా రవితేజ గారు, నేను అదే చెప్తా ఉంటానంటే సూచనప్రాయంగా ఆయన అనుభవం రీత్యా ఒక ఎక్స్ కలెక్టర్ కింద, ఎక్స్ పొలిటీషియన్ కింద, అంటే ప్రాబ్లీ హీఈస్ ఆల్సో రన్నింగ్ పొలిటీషియన్, ఎలక్టరల్ పాలిటిక్స్ నుంచి ఆయన దూరమై ఉండొచ్చు. ఆయన సూచనప్రాయంగా పార్టీకి ఎలాంటి సూచనలు చేసినా అటువంటి పెద్దల ఆలోచనలు తీసుకుని పార్టీ ముందరికి వెళ్ళాలని కాంక్షించే వాళ్ళు నేను కూడా ఉంటాను. కలిసి పనిచేయడం అనేటువంటి సరికి చాలా ఈక్వేషన్స్ మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దానికి సంబంధించి పార్టీ పెద్దలు కానీ పార్టీ అధినేత కానీ నిర్ణయం తీసుకున్న తర్వాతే మేము ఎవరైనా దాని గురించి స్పందించగలుగుతాం. అప్పటి వరకు సూచనప్రాయంగా ఆయన ఏ సలహాలు చెప్పినా కార్యకర్తల దశ నుంచి పార్టీలో ఉండే నేతల దశ దాకా ఎవరైనా దాన్ని సూచనప్రాయంగా తీసుకుని ఆయన మంచి ఆలోచనలు రీత్యా పనిచేయడానికి కూడా మేము ఇష్టపడతాం. మాకు ఎవరు మా పార్టీకి సలహాలు చెప్పకూడదనే ధోరణి అయితే ఉండదు. ఎవరిచ్చినా అది మంచి సలహా అయినప్పుడు, ప్రజలకు మంచి చేయాలనే మా ఆకాంక్షలు వాళ్ళు సైతం పాలు పంచుకుంటా అన్నప్పుడు 100% వీఆర్ ఓకే విత్ ఇట్. బట్ కలిసి పనిచేయడం ఇస్ అ డిఫరెంట్ జోనర్. కలిసి పనిచేయడం ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్. కాబట్టి దాని గురించి పార్టీ పెద్దలు ఆలోచన చేసి ప్రకటన ఏదైనా చేసినప్పుడు దానికి తగినట్టుగా మేము స్పందిస్తాం. సో ఆల్ ది బెస్ట్ గైస్. Hope my points are clearly conveyed and thanks for taking time and watching my video. కోవట్ల కోసం ఒక లైవ్ ఇవ్వండి బ్రదర్, వేస్ట్, టైం వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడడం టైం వేస్ట్. పని చేయాల్సిన బోలంత ఉన్నప్పుడు పని మాల గురించి మాటలు ఎందుకండి, ఉపయోగం లేని విషయాలు అన్నీ. థ్యాంక్ యూ అండి భాస్కర్ గారు. మళ్ళీ మనం రవిప్రకాష్ లాంటి వాళ్ళని నమ్మితే మోసపోతామని డౌట్గా ఉంది. నమ్మేమనే కన్క్లూజన్ మీరు ఎట్లా వచ్చినారు? ఆయన ఉద్దేశం చెప్పాడు సాయి సుభాష్ గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశం చెప్పారు. ఉద్దేశాలన్నింటినీ మనం నమ్మేసాం అనుకుంటే ఎట్లా? ఆయన మంచి మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు దానికి చెయ్యెత్తి నమస్కరించారు, అయిపోయింది కదా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దానికి సంబంధించి మనం ఎక్కువ ఊహించుకోవద్దు. రవిప్రకాష్ గారు జనసేనలోకి వచ్చేస్తారంట, ఏం జరిగిపోతుంది. ఏం జరిగినా పార్టీ అధినేతకి మనకంటే అట్మోస్ట్ క్లారిటీ, ప్రజారాజ్యంలో జరిగినటువంటి స్ట్రాటజీలు అన్నీ ఇక్కడ రికార్డే ఉన్నాయి ఆయనకి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మనం బ్లైండ్గా ఫాలో అయితే చాలు, మనం సొంత ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఆంధ్రాతో పాటు తెలంగాణ కూడా మన పార్టీ సన్నద్ధం అవుతుందా? ఎవరు క్వశ్చన్ అడిగింది? ఎవరు? ప్రభు కావరి 100% సన్నద్ధం అయ్యింది కట్టే కదా ప్రకటన చేసింది. ఎందుకు చేయలేం? తెలంగాణలో ఆల్టర్నేటివ్ పార్టీ రావాల్సినటువంటి విధానం ఎంతైనా ఉన్నది. ఎగ్జిస్టింగ్ పార్టీల మీద నమ్మకం కంటే కూడా మంచి గవర్నెన్స్, ఒకవేళ పాలక పక్షంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో కూర్చున్న ప్రజా సమస్యల మీద ధీటుగా భయం లేకుండా, ఏ రకమైనటువంటి లోపాయకారి ఒప్పందాలకి లోను కాకుండా, ఏ రకమైనటువంటి కోరికలకి బానిస కాకుండా ప్రజల తరపున పోరాడేటువంటి పార్టీకి జనసేనని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేస్తా ఏం రావా? ఎలక్షన్లో గెలవా అంటున్నా. దాని భయం ఉంది. అక్కడో రాకెట్ సైన్స్, ఎక్కడో రాకెట్ సైన్స్ ఉంటుందా? దేశవ్యాప్తంగా ఎక్కడ పోటీ చేసినా ప్రజా సంక్షేమం మన మళ్ళీ ఏ రకంగా జరుగుద్ది అనేటువంటిది ప్రజలకు చెప్పడంలోనే లాజిక్, మ్యాజిక్ దాగుంది. ఇంకా దాంట్లో ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం ఉండదండి అందులో. రైట్ దెన్ గైస్, టేక్ కేర్. జై జనసేన, ఆల్ ది బెస్ట్. ఏదైనా అంశాలకు సంబంధించి మీరు నేను ప్రస్తావించకూడదు అనుకున్నప్పుడు చాలామంది మిత్రులు ఏ రకంగా నాతో పర్సనల్ మెసెంజర్లు ఇంటరాక్ట్ అవుతున్నారో దానిలో పెట్టండి. దానికి సంబంధించి నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ హర్ష. ప్రజారాజ్యమే మన బైబిల్, భగవద్గీత, ఖురాన్, మనం దాని నుంచి చాలా నేర్చుకోవాలి. ట్రూ. వాట్ యూ సే కళ్యాణ్ అదే చెప్తానండి. ఇప్పుడు ద క్వశ్చన్ హియర్ ఇస్, ప్రజారాజ్యం వైఫల్యం చెందడంలో అతిగా నమ్మడం, మన క్యాలిక్యులేషన్స్ తప్పుదులో పట్టడం, సీట్ల అలొకేషన్ కానించి
లోకల్లో ఉండేటువంటి చాలా కార్యకర్తలను అభిమానులను సమన్వయపరచలేకపోవడం లాంటి అంశాలు ఎన్నో ఆ ఓటమికి సంబంధించి మనకు కానివ్వండి. బట్ ఎనీవేస్ వి స్టిల్ మేడ్ ఏ గుడ్ స్కోర్. 80 lakh plus votes ఇస్ నాట్ అ నార్మల్ స్కోర్. సీట్ల దగ్గరికి వచ్చేసరికి 200 నుంచి 2000 మార్జిన్లో ఓడిపోయిన సీట్లే 30-40 సీట్ల పైన ఉన్నాయి. అవన్నీ ఎలా పొరపాట్లు అనేటువంటి అంశం మీద మనకు చక్కటి స్ట్రాటజీస్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. అట్లాంటి పొరపాట్లు జనసేనలో ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఇవాళ మనం దూరం నుంచి చూసి అసలు ఎక్కడ దాకా వెళ్తారు అనుకున్న వాళ్ళే దగ్గరికి వచ్చి రేపు పొద్దున్న మన పార్టీకి ప్రచారం చేస్తాం అనేటువంటి రోజులు వస్తాయి, తీసుకొస్తాం, మీరు అందరూ కూడా చూస్తారు. జై జనసేన, జై హింద్.